తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ భవనంలో టిడ్కో గృహ రుణ మేళా కార్యక్రమంను మున్సిపల్ కమిషనర్ ఫాజలుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీర్దవాడ జాతీయ రహదారి వద్ద నిర్మించిన టిడ్కో గృహాలకు సంబంధించిన లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీడీ ప్రాజెక్టు ఎఫ్రాయిం మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు 3.15 లక్షల మేర బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేసినట్లు మెప్మా ప్రాజెక్టు అధికారులు తెలిపారు. త్వరితగతిన గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ చొరవతో రుణమేళా కార్యక్రమంను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఐబీ వెంకటరమణ, సిఎంఎం సురేంద్ర, టిడ్కో డీసీఓ ముషీర్ అహ్మద్, మునీర్, సిఈఓలు నారాయణమ్మ, లత మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మరియు మెప్మా ఎండి గారి ఆదేశాల మేరకు, టిడ్కో ఎండి వారి ఆదేశాల మేరకు ఈరోజు మనము నాయుడుపేటలో ఈ లోన్ మేళా అనేది కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. ఇందులో మనము దాదాపుగా ఒక 912 మందికి లోన్ ప్రాసెస్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులో ఎస్హెచ్జికి సంబంధించినటువంటి 250 మంది సంఘ సభ్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనము ఈ ఈజీ హోమ్ ఫైనాన్స్ అనే కంపెనీ ద్వారా మనం ఈ రోజు లోన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మనకు 365 స్క్వేర్ ఫీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,15,000 లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే 430 స్క్వేర్ ఫీట్స్ ఉన్నారో వాళ్ళకి మనకు 365 అంటే 3,65,000 మనము రుణము ఈ రోజు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. తద్వారా ఎవరైతే మనకు ఈ రోజు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి లోన్ ఇప్పించిన పిమ్మట వెంటనే మనము నెక్స్ట్ మంత్ మనకు వాళ్ళ పేరు మీదుగా రిజిస్ట్రేషన్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన పిమ్మట మాక్సిమం మన గౌరవ సీఎం గారి ఆదేశాల ప్రకారము మనకు జనవరిలో సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా ఈ హౌసెస్ కూడా ఆక్యుపై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మన నాయుడుపేటలో ఉన్నటువంటి టిడ్కో లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఈ ఫైనాన్స్ కంపెనీ ద్వారా, ఈజీ ఫైనాన్స్ కంపెనీ ద్వారా మీరు లోన్ తీసుకొని మీకు ఏదైతే సొంత ఇంటి కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి మొత్తం పుర ప్రజలందరికీ కూడా మెప్మా తరఫున మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన పిమ్మట వెంటనే మనకు నెక్స్ట్ మంత్ అంటే జనవరిలో ఈ ఆబ్లిగేషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రభుత్వం కూడా మొన్న దాదాపు 2,800 కోట్లు టిడ్కో వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది.